ఇక వెలుగు చూస్తే కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు, వారంలో రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు వ్యక్తుల స్టేట్మెంట్లు రికార్డు. ఇంకా ఎవరిని విచారిస్తానన్న దానిపైన ఊహాగానాలు. దీనిపైన ఒకసారి చదువుదాం పూర్తిగా, ఎందుకు 2 నెలలు పోస్ట్ పోన్ చేసిందో చూద్దాం. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో కమిషన్ తదుపరి సిట్టింగ్స్ నిర్వహించి విచారణను పూర్తి చేసి జూలై 31 నాటికి రిపోర్టు సమర్పిస్తుంది అని ఉత్తర్వులో పేర్కొన్నారు. నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్ట్ అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టును తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్ళీ విచారణ అంటూ ఉత్తర్వులో పేర్కొనడం వెనుక మర్మం ఏమిటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతున్నది. కమిషన్ మళ్ళీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురి విచారించనుందనే విషయం స్పష్టమవుతున్నది. అయితే ఎవరిని విచారిస్తానని హాట్ టాపిక్ గా మారింది. 7వసారి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. బ్యారేజ్ లోని 7వ బ్లాక్ మీటరున్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికలు సమర్పిస్తున్నారు. మరి నిజంగానే కేసీఆర్ ను విచారిస్తారా, కేటీఆర్ ను విచారిస్తారా చూద్దాం ఒకసారి. ఇంకెవరున్నారు? ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపైన ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. రిపోర్ట్ సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్ట్ ను సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా విచారించేందుకు కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా ఇదే జరగాలి. కేవలం అధికారులు ఏం చేస్తా ఉంటారు అంటే, ఖద్దరు చొక్కా వేసుకున్నోడికి భయపడుకుంటూ పనిచేస్తాడు, వాని దగ్గర అధికారం ఉందని. లేదు అంటే నీ ప్లేస్ లో ఇంకోని పెడతా ఉంటారు. ఇక్కడ కీరోల్లో ఉన్న కేసీఆర్ ను విచారించలే, కీరోల్లో ఉన్న హరీష్ రావును విచారించలే నీళ్ల మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను విచారించలే, పైసలు ఇచ్చిన మంత్రి. మరి ముఖ్యమంత్రిని విచారించకుండా, నీళ్ల మంత్రిని విచారించకుండా, పైసలు ఇచ్చిన మంత్రిని విచారించకుండా కేవలం 109 మంది అధికారులను విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి 400 పేజీల రిపోర్టు తయారు చేసిందంటే దాంట్లో ఆంతర్యం ఏమిటి? మళ్ళీ ఎక్కడ మన కేసు ముందుకు పోదాని మళ్ళీ 2 నెలలు పొడిగించి వీళ్ళ ముగ్గురి స్టేట్మెంట్లు, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వీలే కదా, సో వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి ఇలా ఇంకేమైనా మతలబ్ ఉందో మరి చూడాలి.